హాయ్ అండి. ఈ రోజైతే నా బ్లౌజ్ నేనే కటింగ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది బ్లౌజ్ కావాలి కదా. మెజర్మెంట్స్ కోసం బ్లౌజ్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఈ స్కేల్ అనేది మనం లైన్స్ అవి డ్రా చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చాక్ పీస్, డాట్స్ పెట్టుకుని లైన్స్ డ్రా చేసుకోవడానికి చాక్ పీస్ ఉపయోగిస్తాం. అలాగే కొలతలు కొలుచుకోవడానికి మనం టేప్ కూడా యూజ్ చేస్తాము. ఇక చంక రౌండ్ గీసుకోవడానికి ఈ కర్వ్ స్కేల్ అనేది కూడా యూజ్ చేస్తాము. ఇదేమో మార్కింగ్ వీలర్ అన్నమాట, మనం మార్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు అసలు అవసరమే లేదండి, ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఇవన్నీ అవసరం లేకుండానే బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో వీడియోలో చూసేద్దామండి. మరి ఇవైతే పక్కన పడేద్దామండి. ఇవేమీ అవసరం లేకుండా బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తాను అనుకుంటున్నారా? ఇదిగోండి ఈ పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ అండి. ఇవి 30 సైజ్ అనమాట, నా సైజ్ అండి. ఆర్డర్ పెట్టుకున్నాను, 4 డిజైన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కదా. ఇది వచ్చి 4 టక్ బ్లౌజ్ అండి. 4 టక్ సంబంధించిన పేపర్ కటింగ్ ప్యాటర్న్ అనమాట ఇది. ఈ పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ ఉపయోగించి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. నేను ఫస్ట్ 4 టక్ బ్లౌజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకని ఈ 4 టక్ ప్యాటర్న్స్ ఉపయోగించి సింపుల్ గా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలండి. ఈ లైనింగ్ క్లాత్ మీద ఏంటంటే మనం మెజర్మెంట్స్ అన్ని ఉపయోగించి లైన్స్ డాట్స్ పెట్టుకుని లైన్స్ గీసి ఇదంతా చేయడానికి మనకి ఇంచుమించు బాగా అనుభవం ఉన్న వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ లో కటింగ్ అనేది చేస్తారు. మాకులాగా అనుభవం లేక కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే మినిమం గంట పట్టేస్తుందండి. నాకైతే గంట ఈజీగా పట్టేస్తుందండి. ఎందుకంటే నేను 1-10 సార్లు ఆలోచించి ఇది కొంచెం పైకి పెట్టాలా, కిందకి పెట్టాలా, కొంచెం ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకోవాలా, ఈ ఆలోచనలన్నిటితో నేను మినిమం 1 అవర్ అయితే నేను బ్లౌజ్ కట్ చేస్తానండి. నాకు అంత టైం పట్టేస్తుంది అనమాట. దానికోసమే మెయిన్ నేను ఈ పేపర్ ప్యాటర్న్స్ చూడగానే బుక్ చేద్దాము, అసలు ఎట్లా కుదురుతాయో ఏంటో ఒకసారి ట్రై చేస్తే పోతుంది కదా అని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నానండి. అందులోనూ నాకు ఏంటంటే ఒక బ్లౌజ్ కుదురుతుంది, ఒక బ్లౌజ్ కుదరటం లేదు. ఆ విధంగా నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఈ పేపర్స్ ఉపయోగిద్దామని నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ లైనింగ్ క్లాత్ మీద ఈ పేపర్స్ ని అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఎలా వీలుగా కుదిరితే అలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే మనం మెజర్మెంట్స్ ఉపయోగించి లైనింగ్ క్లాత్ కట్ చేసి దాన్ని మెయిన్ క్లాత్ మీద వేసుకుని కట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఈ పేపర్స్ ని ఈ విధంగా లైనింగ్ మీద వేసేసుకుని కట్ చేసేసుకోవడమే. దీనివల్ల మనకి ఎంత టైం సేవ్ అవుతుందంటే చాలా టైం సేవ్ చేసినట్టే కదా. మనం కటింగ్ అనేది స్పీడప్ అయింది అనుకోండి, వితిన్ 5 minutes లోనే కట్ చేసేస్తాం. కొంచెం మనకి చేతిలో వణుకు ఉందంటే మాత్రం ఒక 10 minutes లో అయితే కటింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఈజీగా అయిపోతుందని చెప్పి నేనైతే ఆర్డర్ చేశానండి. చూడాలి ఎలా కుదురుతుంది ఏంటనేది కూడా చూడాలి. కుదురుతుంది, ఎందుకంటే పెద్ద ప్రొఫెషనల్ టైలర్స్ అనే వాళ్ళే ఈ పేపర్స్ ని డ్రా చేసి చక్కగా అందుబాటులోకి అయితే ఇస్తున్నారు. అంత కుదరకుండా ఉండదు. కాకపోతే ఏంటంటే 4 టక్స్ అంటే నాకు కొంచెం డౌటే, అంత నాకు 4 టక్స్ గురించి తెలీదు. 3 టక్స్ అయితే ఉపయోగించేదాన్ని. నాకు మెయిన్ ఏంటంటే ఈ ఫ్రంట్ టక్స్ అనేవి కుదరడం లేదండి. ఒక్కొక్క బ్లౌజ్ కుదురుతుంది, ఒక్కొక్క బ్లౌజ్ కుదరదు. నాకు అది చాలా చిరాకు వచ్చేసి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకేం చేస్తాను, నేనేం బయటకు వెళ్ళి టైలరింగ్ నేర్చుకునేంత ఇది లేదు. ఇంట్లోనే నాకు నేనుగానే నేర్చుకున్నానేమో. దాని గురించి నేను ఇంకెవరిని అడగాలి ఏంటనేది నాకు ఏమీ అర్థం కాలేదనమాట. అలాగే నాకంతటా నేను ట్రై చేయగా ఒక అవగాహన అనేది నాకు అలా నా అంతటి నాను నేర్చుకోగా నాకు ఒక అవగాహన వచ్చింది అనమాట. అందుకే నాకు ఈ పేపర్స్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇదేదో బాగుంది కదా. ఇప్పుడు మనం ఏదైనా టైలరింగ్ షాప్కి వెళ్ళి నాకు కొంచెం పేపర్స్ కట్ చేసి ఇస్తారండి అంటే ఎందుకు ఇస్తారండి? వాళ్ళు ఇస్తారా? ఎవరు కదా. వాళ్ళ యొక్క మెలకువలు అనేవి మనకు చెప్పరు కదండి. మనం వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే వాళ్ళకి 500 వస్తుంది. అదే పేపర్ కటింగ్ ఇవ్వమంటే మనకి ఎందుకు ఇస్తారండి? ఇవ్వరు కదా. అందుకే నాకు ఏదో ఇది ఈజీగా చాలా బాగుంది అనిపించింది. అందుకే ఈ పేపర్ కటింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. మెయిన్ 4 టక్ బ్లౌజ్ ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇది కానీ బాగా కుదిరితే నెక్స్ట్ వేరే సైజులకి నేను డిపెండ్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం నా మీద నేనే ప్రయోగం చేసుకోవాలి కాబట్టి నేనైతే నా సైజు 30 సైజ్ ఆర్డర్ చేశాను అనమాట. ఒకవేళ కుదిరినాయి అనుకోండి, మా పాప సైజులో మా సిస్టర్ సైజులో అట్లా తీసుకొస్తే నాకు ఈజీ అయిపోతుంది. కటింగ్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేస్తాం. మనకి పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది వచ్చింది అంటే ఈ ప్యాటర్న్స్ ఉపయోగించి కటింగ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసేస్తామండి. దానికైతే వెనక ముందు అసలు ఆలోచించక్కర్లేదు అనమాట. ఇక ఈ విధంగా అయితే కటింగ్ చేసేసాక ఈ పేపర్స్ ని నేనేంటంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నానండి. ఎందుకు అంటారా,
ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఎక్కువ ఉంటే ఏంటంటే కటింగ్ ద్వారా మనకి ఎక్కువ మిగిలితే కనుక కట్ చేసుకోవచ్చు. తక్కువ అయిందంటే చాలా ఇబ్బంది పడాలి. అందుకే నేను ఈ ప్యాటర్న్స్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకుని కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఫస్ట్ అనేది ఒక ఐడియా వస్తుంది, ఖర్చు ఎంత మిగిలింది అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ బ్లౌజ్ ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. నాకు అసలే ప్రాబ్లమ్ మెయిన్ పార్ట్ కాబట్టి మెయిన్ పార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ కట్ చేసుకుంటున్నానండి. ఇక నెక్ విషయానికి వస్తే వాళ్ళు రౌండ్ నెక్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ట్రైల్ చేస్తున్నాను కాబట్టి రౌండ్ నెక్ కట్ చేసేసాను. ఈ నెక్ అనేది ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నెక్ డిజైన్ అయితే మన సొంతం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎట్లా కుదురుతుందో తెలియాలి కాబట్టి ఆ నెక్ రౌండ్ కూడా ఎంత బాగా పర్ఫెక్ట్ గా వచ్చిందో తెలియాలని నెక్ రౌండ్ కూడా రౌండ్ నెక్కే తీసుకున్నాను. ఇక ఈ విధంగా కట్ చేసేసాక ఇప్పుడు ఈ పార్ట్లన్నీ కూడా మనం మెయిన్ క్లాత్ మీద వేసేసుకుని కట్ చేసేసుకోవడమేనండి. అక్కడ మనకి లైనింగ్ క్లాత్ కట్ చేయడానికి ఒక 5 minutes పడుతుంది, ఇక్కడ మెయిన్ క్లాత్ కట్ చేయడానికి ఒక 5 minutes పడుతుంది. 10 minutes లో మనకి కటింగ్ అయితే అయిపోతుందండి. ఇట్లా కటింగ్ అనేది ఈజీగా అయిపోతే రోజుకి అసలు ఎన్ని బ్లౌజులు కుట్టొచ్చండి? 10 కుట్టేవాళ్ళు 15 కుట్టవచ్చు, 2 కుట్టేవాళ్ళు 3 కుట్టవచ్చు, నాలా 1 కుట్టేవాళ్ళు 2 కుట్టుకోవచ్చు. ఎంత ఈజీగా అయిపోతుందండి. నాకైతే బాగుంది అనిపించింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది స్టిచ్ చేసి స్టిచ్చింగ్ ఎలా కుదిరింది అనేది కూడా నేను మీకు వీడియో అయితే క్లారిటీగానే పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈ వీడియో అయితే చాలా లేట్గా పెట్టానండి, నిజంగా చాలా లేట్గా పెట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నేను ఆర్డర్ చేసిన ప్యాటర్న్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపించిన తర్వాత నేను బ్లౌజ్ కటింగ్ చేసి పెడతానన్నాను. వెంటనే అయితే నాకు కుదరలేదు అనమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్ గానే పెట్టాను కూడా వీడియో కూడా. ఇక నుంచి నేను ఏంటంటే వీక్లీ 2 వీడియోస్ పెడదామని ప్లాన్ చేసుకుంటున్నాను. ఇలా టైలరింగ్ మీద పెట్టాలా, కుకింగ్ మీద పెట్టాలా, ఈ ఆలోచనతోనే సగం ఆలోచించుకోవడమే అయిపోతుంది అనమాట. నేను స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ ఏ కుదిరితే అవి లాగ్స్ అయితే పెడుతూ ఉంటానండి. మీకు ఏ విధంగా కావాలి అనుకుని మీరు అనుకుంటున్నారో మీ సలహాలు కూడా చెప్తే నేను అలా కూడా ట్రై చేస్తాను అనమాట. ఇక ఈ విధంగా అయితే కటింగ్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ అండి. హ్యాండ్స్ కట్ చేసాను, అలాగే క్రాస్ పెట్టుకోవడం. ఈ విధంగా అయితే చాలా ఈజీ. చూసారుగా ఈ పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ ఉపయోగించి ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది. మరి నాకులా వీటి గురించి తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. అలాగే ఈ పేపర్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి, షీట్లో ఇస్తారండి, ఆ షీట్ని ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటనేది వీడియో అయితే చేసి మన ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరికన్నా అవసరం అనుకుంటే చెక్ చేసుకోండి. ఇక ఎంత ఈజీగా సింపుల్ గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు, చూసేసారు కదా. అలాగే బ్లౌజ్ స్టిచ్ చేశాక బ్లౌజ్ ఎలా కుదిరింది ఏంటనేది కూడా మీకు వీడియో అయితే పెడతానండి. వెయిట్ చేయండి, దానికి కొట్టడానికి కూడా కొంచెం టైం పడుతుందేమో. ఇక మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి. నాకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేటప్పటికి నాకు కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండటం లేదనమాట. అందుకే నేను టైం ఎక్కువ వీటి కోసం ఎందుకు స్పెండ్ చేయడం అని చెప్పి నేను వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందండి. బాయ్ బాయ్.